ఈ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, అదీగాక ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజానాయకుడు మాట్లాడే మాట కాదండి ఇది. ఎందుకంటే సినిమాలు అనేటటువంటిది మీరు చెప్పినట్లుగా సినిమాల్లో రేప్ చేస్తారు. రేప్ చేస్తానని చెప్పి వాడు విలన్ చెప్తాడు, నేను రేప్ చేస్తానని. ఇక్కడ కూడా రేప్ చేస్తానని అంటారా? అట్లాగే నేను నరికేస్తాను, చంపేస్తానంటారు. ఇక్కడ అది అంటారా? మనం ఇప్పుడు ఉండేటటువంటి యువతకి ఏం సందేశం ఇస్తున్నాం? నరకండి, చంపండి, రప్ప రప్ప అనడం, లేకపోతే చీకట్లో వేసేయండి, తర్వాత పరామర్శకు పోవడం, ఇది దుర్మార్గం ఇది. ఇది ఇది నిజంగా ఇటువంటి సందేశం ఇచ్చినప్పుడు కొంతమంది దానికి ఇన్స్పైర్ అయ్యి చేస్తే ఇది చేయమనే కదా ఆయన చెప్పేది, శాంతియుతంగా చేస్తే కాదు చేయమనే చెప్తున్నట్టున్నాడు. చాలా అయితే ఏందన్నాడు దుర్మార్గం కదా సార్, అండి. రప్ప అంటే ఏందన్నాడు? అది 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 క్షమార్హం కాదు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంటే రప్పా రప్పా అని చెప్పి నరికేస్తాం, చంపేస్తాం, లేకపోతే చీకట్లో వేసేయండి కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. మరి అది కనబడడం లేదు, నాకెందుకో అర్థం కావడం లేదు. పోలీస్ అదే. డిపార్ట్మెంట్ ఇంత నిర్లిప్తంగా ఉంటే ఆ, ఇట్లాగే వీళ్ళు రెచ్చిపోతారు, రేపు ఇంకోళ్ళు రెచ్చిపోతారు, అరాచకం ప్రబలిపోతుంది కదా. అవును. ఈ అరాచకం ప్రబలిపోతే రేపు సమాజం ఏమైపోవాలి? నాకు ఒక ఆయన రిటైర్డ్ డీజీపీ నాతో మాట్లాడుతూ చెప్పారు, ఏది ఆ న్యూస్ అంటే, నేను న్యూస్ పెట్టాను ఇంట్లో, ఎందుకంటే పిల్లలు చూస్తారు, ఎందుకంటే ఆ తిట్టుకోవడము ఇది అది. మా చిన్నప్పుడు మేము స్కూళ్ళకి వెళ్ళినప్పుడు న్యూస్ చదివి, లేదంటే అప్పుడు రేడియో వార్తలు విని రోజుకొకరు రాయండి అని చెప్పేవాడు. అవును, ఈ రోజు ఆ రాసేవాళ్ళం కదా పరిస్థితి అప్పుడు. లేదు. అవును. రాసేవాళ్ళం. అట్లాగే మాక్ అసెంబ్లీ పెట్టేవాళ్ళం. అసెంబ్లీ అంటే ఇంత హుందాగా ఉంటది, ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా అడుగుతారని. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు, ఇది లేదు, బూతులు తిట్టుకోవడం ఏంటి? సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ ప్రతిపక్ష నాయకుడు భార్యని అవమానించడం ఏంటి? ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే కాక ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తే బూతులు. నేను చాలా సార్లు చెప్పాను, సోషల్ మీడియా మీద ఒక వింగ్ పెట్టండి. మీ దీనిలో కూడా కామెంట్స్ లో కూడా చాలా మంది బూతులు రాస్తున్నారు. చాలా ఆ భయంకరంగా బూతులు రాసే రాస్తారు. వాళ్ళందరూ, ఆ రాసిన వాళ్ళందరూ అది వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. పెట్టకపోతే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ, ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని లాగుతున్నారు. ఇంత ముందు చూసాము, ఆ నాయకుల యొక్క ఆడవాళ్ళని అవమానించడం, వాళ్ళ కుమార్తెలను అవమానించడం, ఇవన్నీ సమాజం ఒక అరాచక స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఆటవిక సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. ఇటువంటి ధోరణి ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, నేను చాలా సార్లు కూడా డిబేట్ లో చెప్పాను, ఒక సోషల్ మీడియాలో బూతులు వాడేటటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఆ కేసులు పెట్టండి వాళ్ళ మీద. బూతులు ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆడవాళ్ళని అవమానిస్తూ రాసేటటువంటి బూతుల్ని మాత్రం ఉపేక్షించద్దు అని చెప్పి చెప్తూ వచ్చాను. మరి ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నట్టు లేదు. అదిగాక మీరు అన్నట్టు డీజీపీని మాఫియా డాన్ అనడం కూడా కరెక్ట్ కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎస్, గత ప్రభుత్వ వ్యవస్థలో చూసాం మనం, ఈ ఐపీఎస్లు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. జత్వానీ కేసులో పాపం అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని, వాళ్ళని బాంబే నుంచి కిడ్నాప్ తీసుకొని వచ్చి ఇక్కడెక్కడో పెట్టి వాళ్ళని వేధించి ఆ నానా ఇది చేసి వాళ్ళకి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. దుర్మార్గం ఇది. దానిలో కూడా ఏది ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతున్నట్టుగా లేదు. అసలు దానికి అసలు ఆ కేసు ఎక్కడికి ఎక్కడ ఉందో ఎక్కడి నుంచి తెలియట్లే. ఆదేశాలు వచ్చాయని అనే రాజకీయ నాయకుల వైపు వెళ్ళడం లేదు. అక్కడ ఏదో ఆఫీసర్స్ వరకు ఏదో కొద్ది వరకు వెళ్ళారు కానీ ఆ ముందుకు వెళ్ళడం లేదు, పై ఆఫీసర్ వరకు కూడా వెళ్ళడం లేదు. అట్లాగే రఘురామ కృష్ణరాజు గారి కేసు కూడా అలాగే ఉంది, ఆ పక్కన పడేస్తున్నారు. నా పాయింట్ ఎందుకని ఏంటంటే ఇవాళ ఇవాళ డిబేట్కి నా పాయింట్ ఏంటంటే, మసూర్ గారు మీరు ఎస్పీగా పనిచేశారు కదా, ఇప్పుడు డిఐజీలు అందరూ మాఫియా డాన్లు వాళ్ళ జోన్లకి అని అన్నారండి. అంటే పోలీస్ అధికారులు ఏదో ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అలాంటి ఆరోపణలు చేశారు అని అంటే సరే ఏదో జరుగుతున్నాయి ఏదో అంటున్నారు అనుకోవచ్చు. మాఫియా డాన్లు సిఐలు డిఎస్పీలతో కలెక్షన్లు చేపిస్తున్నారు.